బట్టలు, షూజు, పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఓపెన్ టెండర్స్ పిలిచి ట్రాన్స్పరెంట్గా చేస్తుంటే బెస్ట్ క్వాలిటీ అందిస్తూ ఉంటే అది పిలిచింది ఎంత అండి? టెండర్ పిలిచింది ఎంత? 643 మొత్తం 1142 కోట్లు పిలిస్తే 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. 1142 కోట్లు టెండర్ పిలిస్తే 2000 కోట్లు తినేసేసారంట. ఎంతకాలం ఎట్లా ఇది? అర్థం ఉంది ఏమన్నా హరీష్? ఇదే 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా చేసి అన్నట్టు నేర్చుకుంది. ఒకసారి 3000 అంటారు. ఏం పొన్నం ప్రభాకర్ ఏమన్నా అమాయకుడా? లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు ఏమన్నా అమాయకుడా? వాళ్ళ జీవితాల్లో పోరాటం చేసి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకి ఏదో చేయాలని తపంతో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు. మాకు ఒక సంక్షేమ శాఖ వచ్చింది, దీని ద్వారా న్యాయం చేయాలి బిడ్డలు, కానీ ప్రతి క్షణం తప్పిస్తూ పనిచేస్తున్న మంత్రుల పైన అడ్డగోలుగా ఇది ఎక్కడ పోదు? ఎంతకాలం అబద్ధాలు మాట్లాడతారు ఇట్లా? ఇది సరైనది కాదు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని, సమాజాన్ని నష్టం చేసే కార్యక్రమం చేయవాలి. ఎస్, ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేసీఆర్ గారు కొన్ని అంశాలపైన ఆయన ఎందుకు రావాలంటే, ఎస్ రావాలి. ఆయనే కదా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఈ దోపిడీ మొత్తానికి కారణం ఆయనే కదా. రావాలి, ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాలా? చర్చలో ఉండాలి. ఇవన్నీ వాస్తవాలా కాదని చెప్పాలి. చేసినప్పుడు ఆయన రాడు, మేము వస్తాం అంటే ఎందుకు? నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీకున్నది ఏంది, చేసేది ఏంది? మీరు ఏదో మా వాళ్ళు కొద్ది గౌరవంతో మీతో మాట్లాడుతూ సరే మీకు సమాధానం చెప్తూ అన్నారు, కానీ ఏముంది మీకేం బాధ్యత ఉంది అసలు? ఉదయం ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు, పొద్దున ఒకటి మాట్లాడతారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం నిబద్ధతతో, పద్ధతితో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే రీతిని ఇట్లా అబద్ధాలు పోగేసుకుంటూ ప్రచారం చేస్తా ఉంటే కుదరదు, కరెక్ట్ కాదు. అందుకే చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్పడం కోసమే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఇది కంప్యూటరైజ్డ్ ఏజ్. ఇది ఏ అప్పు దాయటానికి లేదు, పెంచడానికి లేదు, తగ్గించడానికి. ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్డ్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? రికార్డ్ నేను కదా చూపించాల్సింది, ప్రభుత్వం కదా, బ్యాంకులు కదా. ఏమండి ఏంటది? అసలు నేను నీ పేరే ఎత్తలేదు. టీవీ న్యూస్ అని నేను ఎప్పుడు అన్నాను? టీవీ న్యూస్ ఏంది ఇప్పుడు? కాదు, అది ఆ పేరు మీరు పెట్టుకున్నది. దానికి నేనేం చేయను? పెట్టుకున్నవాడి గురించి మాట్లాడతాను. నువ్వు పెట్టుకుంటే నీ గురించి మాట్లాడతా, ఆయన గురించి పెట్టుకుంటే ఆయన గురించి మాట్లాడతా. ఎందుకు? సారీ బ్రదర్, నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్తే విత్డ్రా చేసుకోవడానికి నేనేమో మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. నేను రాలే, నాట్ ఈవెన్ 1 డే.
Not even one day. Let him go and check my attendance register as CLP leader, opposition leader. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవరి స్థాయి, ఎవరి స్థాయి? నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తుందా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవరి స్థాయి? నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి? నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. ఏమండి, మీకు అప్పులు ఎన్ని రకాలు కూడా నేను చెప్పాను ఇప్పుడే. ఒకటి తీసుకొని చెప్తున్నాను. అప్పు అంటే ఎన్ని రకాలు ఉంటుందో కూడా నేను చెప్పాను. కట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టేటువంటి పన్నులతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో అప్పులు కడుతున్నాం. ఉదాహరణకి మీరు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు. ఏం చెప్పారు మీరు? బ్యాంకులకేను మిగతా వాళ్ళకి మేము ఇది రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుంది, ప్రభుత్వాన్ని ఒట్టి గ్యారెంటీ మాత్రమే అడుగుతున్నాం, ఇవ్వండి అని ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు కడుతున్నారు అప్పు? కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఉదాహరణ మిషన్ భగీరథ పేరు మీద మేము నల్ల నీళ్లు తీసుకొస్తాం, ఇంటింటికి పంపు పెడతాం, పంపులో ఇచ్చి నీళ్లతో డబ్బులు వసూలు చేసి కడతాం అన్నారు. ఎవరు కడుతున్నారు అప్పు? దాన్ని అప్పు కింద చూపించట్లే వాళ్ళు. ఎవరు కడుతున్నారు అప్పు? అప్పు ఎవరు కడుతున్నారండి? అప్పు కట్టేది మనమే కదా. సో వాటిని అప్పులుగా చూపించట్లే వాళ్ళు. ఇవన్నీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టే కదా తీర్చేది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీడియా మిత్రులందరికీ, ఇందులో ఈ కట్టే ప్రతి అప్పులో ప్రతి పైసాలో మీ పైసా కూడా ఉంది. మీ పైసా కూడా ఉంది. ఏదో నాదో రేవంత్ రెడ్డి గారితో ఈ క్యాబినెట్ కాదు. మీరు కొనుక్కునే ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యంలో మీరు జిఎస్టీ కడుతుంటే ఆ వచ్చే డబ్బులతోనే ఈ అప్పు కడుతుంది. సో అప్పులు అనేది ఇది ఎవరో ఒకళ్ళకి సంబంధించి కదా, మన అందరికి సంబంధించింది. వి ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఏమ్మా, నేను చెప్పింది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నేను చెప్పింది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నువ్వు కావాలని అడిగితే నేనేం చెప్పలేను. నేను సింపుల్గా మీకు టోటల్గా ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పులు కాగితం మీకు ఇచ్చారు. ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకులకి. ఇది నేను చెల్లించను, నువ్వు చెల్లించను, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెల్లించను, హరీష్ రావు గారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఈ అప్పులు కట్టాలి. 6.7 అయ్యా. ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఉద్యోగస్తులు రోజు గొడవ చేసి అది అప్పే కదా, వాళ్ళు దాచుకున్న డబ్బే కదా. అందులో అది కూడా చెప్పాము. మీరు రెండో కాగితం చదవలేదు, ఒకటే చదివి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పేది అదే నేను, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు అమ్మా. 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా అప్పే. ఓకే, ఆ అప్పు సంబంధించే ప్రతి నెల ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ఎప్పుడు అసెంబ్లీ సెషన్ పెడితే అప్పుడు రావాలండి. ఆయన కోసం సెషన్ పెట్టరు, నా కోసం పెట్టారు అప్పుడు సెషన్. గవర్నమెంట్ విల్ డిసైడ్. దయచేసి నేను కూడా అపోజిషన్ లీడర్గా పనిచేశాను. హెస్ టు కమ్. ఏమ్మా, అదే కదా బాధ్యత రాహిత్యం అంటే, అదే కదా
10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిన్ను నన్ను అందరూ తాకట్టు పెడితే తప్పు చేస్తే ఆగం చేస్తే అన్యాయం చేస్తే కావాల్సిన వ్యవస్థలని శక్తులు అన్నింటినీ మొత్తం నిర్వీర్యం చేసిపోతే మళ్ళీ రా అంటే నేను రాను మా వాళ్ళు వస్తారంటారు. ఎట్లా? యావరేజ్ లెక్క వేయలే బ్రదర్, నేను లెక్క చెప్తాను. ఒక్కొక్క ఏ పవర్ ప్రాజెక్ట్ ఎవరన్నారు? హూ టోల్డ్ యూ దట్? పవర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? సో మై ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈస్ హియర్ ఓన్లీ. సరే, మీరు ఒక్క స్టేట్ నేను అడుగుతాను మీ అందరికి సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు దాని రా మెటీరియల్ కోల్, సింపుల్, అవునా? సో మనం ఈ ప్రాజెక్టు పెట్టేటప్పుడు దాని కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి కూడా ప్లాన్ చేసుకోవాలిగా. చేసుకుంటామా లేదు? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు నడవటానికి కూడా కోల్ ఎక్కడి నుంచి రావాలో ప్లాన్ చేసుకుంటామా? ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? వాట్ ఈజ్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్? ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు ఏడొస్తే బొగ్గు ఏడ నుంచి వస్తుంది, ఏడ నుంచి తెచ్చుకోవాలా, అన్నీ ప్లాన్ చేసుకుంటాం. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈజ్ టు కిల్ ది సింగరేణి కాలనీస్. అందుకోసమే సింగరేణి కాలనీస్కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఇక్కడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు. అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోరు. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేదో. I have already told you, immediately I am ordering an inquiry on that. Immediately, ఎన్ని రోజులు ఇస్తారనేది అతను he has to tour and give the report. ఆ టైం ఫ్రేమ్ పెట్టే ఇస్తా ఆర్డర్. I wanted to make it very clear, it has to be transparent. Perception, listen, there is no base at all, but I want my people to see that it is transparent. Because it is a asset of the people of Telangana. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి. వాళ్ళు కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు. అంటే ఆయన చేసిన టెండర్లన్నీ ఆయన బామర్దులు తీసుకున్నారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ స్పీకింగ్. నోరు ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద మాట్లాడితే ఎట్లా? ఎన్ని టెండర్లు పిలిచారు మీరు? పిలిచిన టెండర్లన్నీ నువ్వు, నీ బామర్ది, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ బావ మీరే తీసుకున్నారా? వాట్ ఇస్ నాన్ సెన్స్? ఏమ్మా, నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా, ఒక పక్కన అదే ది బర్డెన్ హ్యాస్ బికమ్ సో మచ్. ఈ అప్పు ఇంత భారం పట్టడం వల్ల ఆ అప్పు కట్టడానికే దాదాపు నీకు చెప్పాను ఇప్పుడే 2,08,000 కోట్లు నేను అప్పు కట్టాను. అదే 2,08,000 కోట్లు నాకు వాళ్ళు కేసీఆర్ 8 లక్షల కోట్లు పైబడి అప్పు చేసి ఉండకపోతే ఈ 2 లక్షల కోట్లు నాకు అందుబాటులోనే ఉండే కదా. ఈ 2,08,000 కోట్లు ఎన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేది? రాష్ట్రం వెలిగిపోవటానికి ఉపయోగపడేది. See, you are asking me as a reporter or you are asking from a,
సరే బ్రదర్, నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావా టీఆర్ఎస్ కార్యకర్తగా రిప్రజెంటేటివ్గా అడుగుతున్నావా? నువ్వు అట్లా అడిగితే నేను అట్లా సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ అమ్మా. I'll give you that also. ఇయర్ వైజ్ కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు. క్లియర్. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,680 కోట్లు కట్టాం. అంటే మేము ఇవాళ మీ అప్పులు తీర్చడానికి అప్పు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేదాన్ని కూడా యాడ్ చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది.